హలో గైస్, నా పేరు వెంకీ. మీరు చూస్తున్నారు టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో ఇదే మొదటి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఏంటంటే, ఏదైనా ఒక సాంగ్కి లిరిక్స్ ఎలా యాడ్ చేస్తారు అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో. ఇక్కడ ఏంటంటే నేను సాంగ్ని ఫుల్గా ప్లే చేయలేను, ఎందుకంటే ప్లే చేసే ఇలా కాపీ స్ట్రైక్ పంపిస్తారనమాట. మ్యూట్లో పెట్టేసా. ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా, ఈ వీడియో ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ కనబడుతుంది కైన్వర్స్ట్ అని చెప్పేసి, ఆ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా, దాన్ని సాంగ్ ఉన్న లిరిక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో లిరిక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు చూపిస్తా. ఏదైనా మీకు నచ్చిన సాంగ్ని టైప్ చేసేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ లిరిక్స్ అని ఉంది కదా, లిరిక్స్ డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ లిరిక్స్ వేసుకున్నాక ఇక్కడ లిరిక్స్ అప్పుడు టోమో సాంగ్ లిరిక్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే లోడ్ అవుతుంది. ఓకే ఇక్కడ లోడ్ అయింది కదా. సో ఇక్కడ ఇంతకన్నా మంచి పోలిక అని చెప్పేసి ఇక్కడ సాంగ్ ఉంది కదా, లిరిక్స్ ఉన్నాయి కదా. సో దాన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, ఇట్లా మొత్తం సాంగ్ని సెలెక్ట్ చేసేసుకొని కాపీ చేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఓకే ఇట్లా మొత్తం సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా. చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ అని వచ్చింది కదా, సో కాపీ చేసేసుకోండి. ఇట్లా కాపీ చేసేసుకొని ఇక్కడ మీకు నోట్ ప్యాడ్ ఉంటుంది కదా. సో నోట్ ప్యాడ్లో ఏం చేసుకోవాలంటే, ఇక్కడ నోట్ ప్యాడ్లో ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే నోట్ ప్యాడ్లో ఇట్లా సేవ్ చేసుకొని పెట్టుకోండి ఇట్లా. సో ఇప్పుడు సేవ్ చేసుకొని పెట్టుకున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే, మళ్ళీ క్రోమ్కి వెళ్ళేసి ఇక్కడ సాంగ్ని డౌన్లోడ్ చేయండి. సో ఇక్కడ సాంగ్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ పుట్టబొమ్మ సాంగ్ ఉంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో మీకు డౌన్లోడ్ అయిపోతుంది సాంగ్. ఓకే ఇక్కడ డౌన్లోడింగ్ ఫైల్ 3 MB అని చూపిస్తుంది కదా. సో ఇప్పుడు సాంగ్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 6:9 రేషియో ఉంది కదా. సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీడియా కనబడుతుంది కదా. సో మీడియా మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా. సో బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా లేయర్స్ వస్తాయన్నమాట. సో మీకు దీనిలో నచ్చిన లేయర్ తీసుకోండి. సో నేను వైట్ తీసుకుంటున్నా. సో అంటే మీ ఇష్టం. సో ఇక్కడ వైట్ తీసుకుంటున్నా. సో ఇక్కడ వైట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నామంట. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న లిరిక్స్ ఉంటాయి కదా. సో ఆ లిరిక్స్ని మీద పేస్ట్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే, ఇట్లా బ్యాక్ వచ్చేసి ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది కదా. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసి ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఇంతకన్నా మంచి పోలిక అది. సో అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా పేస్ట్ చేసుకోండి. ఒక ఫేరా ఒక ఫేరా అంటే ఒక ఈ దాకా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత కాపీ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ ఉంది కదా. సో లేయర్ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా క్లిక్ చేసి పట్టుకోండి. ఇక్కడ పేస్ట్ ఆప్షన్ వస్తుంది. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ ఉంది కదా. సో వైట్ మీద ఓకే వేసేసి క్లిక్ చేసేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఏదైనా చూజ్ చేసేసుకోండి. సో నేను ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ చూజ్ చేసేసుకొని, నాకు నచ్చే బ్లాక్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి సో బ్లాక్ మీద క్లిక్ చేసి ఓకే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లిరిక్స్ వస్తాయి చూడండి, ఇంతకన్నా మంచి పోలికి. సో లిరిక్స్ వచ్చినాయి కదా. సో లిరిక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు సో ఇక్కడ ఏం క్లిక్ చేయండి. ఏం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇష్టమైన స్టైల్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ లాడ్ ఉంది, ఇంకా మీకు ఇష్టమైన ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇష్టమైన స్టైల్లో అట్లా మీకు ఇష్టమైన రైటింగ్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నా ఇష్టం సంథింగ్ ఇట్లా నేను పెట్టేసుకుంటున్నాను ఇట్లా. సో ఇది పెట్టేసుకున్నా. ఓకే రైట్ క్లిక్ ఇచ్చేసిన. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇట్లా వచ్చేసాను అనమాట. సో ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ ఓవర్లో యానిమేషన్ ఉంది కదా. సో అవి ఏంటంటే ఇట్లా పెట్టేసుకున్నామంటే ఇట్లా వచ్చేస్తుంది ఇలా. సో ఇట్లా ఈ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పైనుంచి కింది నుంచి ఇలా వచ్చేసామంట లిరిక్స్. ఓకే సో దీనిలో మీకు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే లేదు. సో నేను దీనిలో మీకు నచ్చింది ఏదో కూడా పెట్టుకోండి. ఓకే ఇలా క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే, మీరు సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా. సో ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
మీరు చేసుకున్న సాంగ్ అనేది ఇందులోకి వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ పుట్టబొమ్మ సాంగ్ ఉంది, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ క్లిక్ చేసేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత సాంగ్ వచ్చేసాను అనమాట. ఓకే, ఇలా సాంగ్ సెట్ చేసుకున్నారు కదా. సో సాంగ్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఇలా అంటే ఒకసారి ప్లే చేసి చూసుకోండి. సో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది టెక్స్ట్ కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇలా అంటే ఈ టెక్స్ట్ లిరిక్ ఈ సాంగ్లో ఎంత దూరం ఉందో సో అంత దూరం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సరే రైట్ క్లిక్ ఇచ్చేసి చూసుకోండి. సో ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేసేసుకొని ఎగ్జాక్ట్లీ చూసుకోండి లిరిక్ ఏడు దాకా వస్తుందని చెప్పేసి. సో ఒకసారి టెక్స్ట్ కూడా ఉంటాయి కదా, సో టెక్స్ట్ని ఫస్ట్ టెక్స్ట్ జరుపుకోండి. ఓకే, ఇప్పుడు సాంగ్ ఏడు వరకు ఉందో ఆడు వరకు ఇట్లా బ్యాగ్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ లిరిక్ ఆ సాంగ్కి లిరిక్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ వచ్చింది మాటే కానీ అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ సెకండ్ లిరిక్ ఇట్లా ఒకసారి బ్యాక్ స్పేస్ ఇచ్చి మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళేసి సో ఇప్పుడు సెకండ్ లిరిక్స్ ఉంది కదా, సో సెకండ్ లైన్ ఉంది కదా, సో సెకండ్ లైన్ మళ్ళీ ఇట్లా సో ఇలా సెకండ్ లిరిక్ మళ్ళీ కాపీ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ మీడియాకి వెళ్ళేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ వైట్ లేయర్ తీసేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళారు కదా, సో లేయర్లోకి వెళ్ళేసి మళ్ళీ టెక్స్ట్ వత్తండి. టెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ రైట్ ఇట్లా ఎత్తి పట్టుకోండి, పేస్ట్ వత్తండి. ఓకే, సో ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేసి ఇట్లా బ్లాక్ కలర్ క్లిక్ చేసి ఓకే వచ్చేసి లిరిక్స్ వచ్చేస్తాను అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఏని ఇచ్చేసి మీకు ఇష్టం ఉన్న ఏదో సంథింగ్ తీసేసుకోండి. ఇట్లా క్లిక్ చేయండి. ఓకే, వచ్చేస్తుంది ఇట్లా. సో ఇప్పుడు మీరు చూడండి, నేను మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. సో ఓకే, ఒకసారి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఒకసారి మీరు చూసుకోండి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుందా లేదా, సాంగ్కి లిరిక్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకోవచ్చు. ఇట్లా ఓకే, ఇలా మ్యాచ్ అయినాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అట్లనే సేమ్ ప్రాసెస్ సేమ్ అదే మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి అక్కడ కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే చేసేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇలా సాంగ్ మొత్తం ఇలా పూర్తి చేసేసుకుంటే ఒక సాంగ్ కంప్లీట్ లిరిక్స్ సాంగ్ అయిపోద్ది అనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఇప్పుడు ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, సో ఇలా నేను పూర్తి చూపించాలి. సో మీరు లెంత్ అవుద్ది, సో అందుకే చూపించట్లేదు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్ ఉంది కదా, సో షేర్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ మీరు ఇలా పెట్టేసుకొని కొంచెం హై రేంజ్లో వేసేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఇది గ్యాలరీలోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట ఇది. సో ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లే చేసుకోవచ్చు అనమాట మనం. సో ఇక్కడ ప్లే అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ మీ ఫోన్లో అవైలబుల్ ఉన్న ప్లేయర్స్ ఉంటాయి కదా, సో దానిలో ఓపెన్ చేసేసుకొని చూసేసుకోండి ఒకసారి ఇలా. సో ఇలా మనం ఒక లిరికల్ వీడియోని చేసుకోవచ్చు అనమాట. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా వీడియో ఇలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.